యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో తనను అనుసరించిన వారిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిని సహోదరి అని పిలిచాడు. ఇది కేవలము రక్త సంబంధానికి సంబంధించినది కాదు గాని ఆధ్యాత్మికంగా ఆయనకు దగ్గరైన వారిని గురించి ప్రస్తావించిన విషయం ఇది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలలో ఆయన తల్లి మరియు సహోదరులు ఆయనను చూడడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన చుట్టూ ఉన్న శిష్యులతో ఇలా అన్నాడు: పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అవుతారు అన్నారు. ఈ మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు శారీరక బంధాలు కంటే దేవుని మీద విశ్వాసము, ఆయన బోధలకు లోబడి జీవించటం అనేవి చాలా ముఖ్యమైనవని స్పష్టం చేశారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారందరూ ఆయనకు ఒక కుటుంబం లాంటివారని, అందులో పురుషులు సహోదరులుగా, స్త్రీలు సహోదరిగా ఉంటారని ఆయన వివరించారు. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో తన అనుచరులైన స్త్రీలను, ముఖ్యంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిని సహోదరి అని పిలిచాడు.